హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సన్నజీవాలు లేదా చిన్నజీవాలు అయినటువంటి మేకలు, గొర్రెలకు సంబంధించిన టీకాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక మంద అనేది డెవలప్ అవ్వాలి అంటే, ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండి అధిక రాబడులు రావాలి అంటే ఖచ్చితంగా టీకాల కార్యక్రమం అనేది చేపట్టుకోవాలి. ఈ టీకాల కార్యక్రమంతో పాటు నట్టల నివారణ మందులు కూడా ప్రతి మందలో ఉన్నటువంటి గొర్రెలకి, మేకలకి అన్నిటికీ వేసుకోవాలి. ఈ డీవార్మింగ్ మందులు పట్టడం వల్ల ఎటువంటి వామ్స్ కూడా మేకలకి, గొర్రెలకి ఉండకుండా ఆరోగ్యవంతంగా మేతలు మేసి అధిక దిగుబడిని ఇస్తాయి. అయితే వాటితో పాటు సీజనల్గా వచ్చినటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకి టీకాలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. టీకాలు అనేవి ప్రతి జూన్లో, ఆగస్టులో, సెప్టెంబర్లో, కొన్ని నెలల్లో తొలకరి చిరుజల్లులు కురిసే ముందు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంట్రోటాక్సిమియా వ్యాక్సిన్ లేదా చిటుకు రోగం వ్యాధికి వేయాల్సిన టీకా గురించి మాట్లాడదాం. ఈటీ వ్యాక్సిన్ అనేది మార్కెట్లో రక్సా ఈటీ అని సప్లై చేయబడుతుంది. ఇది డోసేజ్ 2 ml. అయితే మనకి 100 ml బాటిల్ తీసుకుంటే 50 ఏటికి వస్తుంది. 4 months అబోవ్ ఏజ్ కలిగిన అన్ని షీప్స్కి, గోట్స్కి కూడా ఇది చేయవచ్చు. అయితే చేసేటప్పుడు కొంచెం రియాక్షన్ ఇచ్చినా కూడా, వాపు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇకపోతే పీపీఆర్ వ్యాక్సిన్. పీపీఆర్ అనేది రక్సా పీపీఆర్ అని మార్కెట్లోని బాటిల్స్ దొరుకుతాయి. దీని డోసేజ్ 1 ml. దీంట్లో 2 ml గాజు సీసాలో ఫ్రీజ్ చేయబడినటువంటి డ్రగ్గు మరియు ఇంకోటి డైల్యూట్ వాటర్ ఇస్తారు. ఆ వాటర్ని దీంట్లో కలిపి ప్రతి జీవికి కూడా 1 ml సబ్కట్ కింద చేయాలి. ఈ పీపీఆర్ అనేది పారుడు రోగం, చాలా భయంకరంగా ఉంటుంది. మూడోది F&M. ప్రతి కాలిగిట్ల కలిగినటువంటి జీవుల్లో ఇది ఇబ్బంది పెట్టినటువంటి వ్యాధి. ఇది 2 ml ఇంట్రామస్కులర్ కింద చేసుకోవాలి. సీపాక్స్, గోట్ పాక్స్. సీపాక్స్ అనేది షీప్స్లో ఈర్ దగ్గర చేస్తాము, 0.2 ml. ఇది ఆగస్టులో చేయాలి. గోట్ పాక్స్ అనేది సబ్కెట్ కింద మిడ్ నెక్ రీజన్లో లేదా తొడ చర్మం కింద చేయాలి. ఇది కూడా మేకల్లో ఇబ్బంది పెట్టినటువంటి డిసీజ్ కాబట్టి దీన్ని కూడా మనం చేసుకోవాలి. ఈ ఈటీ వ్యాక్సిన్, పీపీఆర్ వ్యాక్సిన్, F&M, సీపాక్స్, గోట్ పాక్స్తో పాటు నీలినాలిక వ్యాధి కూడా చేసుకోవాలి. అయితే ఇవి ప్రతి మందకి కూడా ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా మంద అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పశువులకి సంబంధించిన అన్ని వ్యాధుల గురించి కూడా మనం ఈ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.